ముందుగా వెంకటరెడ్డి గారు మీరే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్య దేశం మనది. మన రాజ్యాంగం మనకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు. సో దీన్నే స్పెసిఫిక్గా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర చేశారు కదా, 3648 కిలోమీటర్లు. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నిటినీ నమ్మేసి ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగితే అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు మాకు ప్రజల బాధలు వినే అవకాశం కల్పించరా? వారికి వారి బాధలు విని వాళ్లకు హామీలు ఇచ్చే అవకాశం మాకు కల్పించరా? ఇది నియంతృత్వ ధోరణి అనేది ప్రతిపక్షాల వాదన. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రవిశంకర్ గారు నమస్కారం. ఎవరు అడ్డుకున్నారు? ప్రధాన్ని రాద్ధాంతం చేయడానికి, లేదంటే ప్రధాన్ని రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళంతటికి వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర, ఎస్ డెఫినెట్లీ ఎవరైనా ఎక్కడైనా యాత్రలు చేసుకోవచ్చు. ఎవరు కాదన్నారు? 4000 కిలోమీటర్లు చేస్తాడా? లేదంటే రాహుల్ గాంధీ గారు కింద నుంచి పైకి నడుస్తున్నాడు కాబట్టి ఆయన పై నుంచి కింద దాకా ఏమన్నా ఢిల్లీ నుంచి లేదా జమ్మూ కాశ్మీర్ నుంచి ఏమన్నా కన్యాకుమారి ఎలా అయినా నడుచుకోవచ్చు. ఎవరు కాదన్నారు దాంట్లో. కాకపోతే వాళ్ళు ఒక అప్లికేషన్ ఒక డీజీపీ గారికి ఒక అప్లై చేశారు. ఏమని? లోకేష్ అనే వ్యక్తికి ఫ్యాక్షనిస్టుల నుంచి రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉంది, ఆయన పాదయాత్రకు సంబంధించి పటిష్టమైనటువంటి భద్రతని కల్పించండి డీజీపీ గారు అని చెప్పి వాళ్ళు డీజీపీ గారికి ఒక లెటర్ ఇచ్చారు. మరి డీజీపీ గారికి ఒక లెటర్ ఇచ్చినప్పుడు మరి లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తున్నాడు, ఆ రూట్ మ్యాప్ ఏంటి, ఆ వివరాలు ఏంటి, ఎన్ని రోజులు, ఏ జిల్లాలో ఎన్ని రోజులు అనుకుంటున్నారు? ముందు తాత్కాలికంగా కొంత ఉంటుంది, అంటే ఫైనల్గా ఇచ్చాపురం దాకా ఈరోజు రూట్ మ్యాప్ ఇవ్వలేకపోవచ్చు. సో ఇదిగోండి పలానా చిత్తూరు జిల్లాలో రేపు 27 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ని రోజులు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో జిల్లాలో ప్రవేశిస్తాం, దాంట్లో అన్ని రోజులు ఉంటుంది. దాని తర్వాత షెడ్యూల్ని తర్వాత ఇస్తామండి, ముందు ఇక్కడ వరకు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి దాన్ని అప్లై చేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. రూట్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చినట్టు ఇవ్వలేదు. నిన్న దాంట్లో డీజీపీ లెటర్ కూడా ఉంది. అంటే డీజీపీ గారు టీడీపీకి రాసిన లెటర్లో రూట్ మ్యాప్ తో పాటు వెహికల్స్ ఏమేమి వస్తాయి, ఎవరెవరిని కలుస్తున్నారు అని అడిగారు. మరి ముందే ఎలా చెప్పగలుగుతారు? దాంట్లో ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఏముంది? రూట్ మ్యాప్ అంటే మీరు ఏ ఏ జిల్లాలు ఏ రూట్ మ్యాప్, దాంతో పాటుగా మీతో పాటు రెగ్యులర్గా ఉండే వెహికల్స్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని ఉంటాయి, ఒక 10 వెహికల్స్ లేదంటే ఒక 8 వెహికల్స్, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఆయనతో పాటు వాళ్ళు స్టే చేసే ఉంటాయి. వాళ్ళతో పాటు ఎవరైనా వాళ్ళ పిఏలు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదంటే రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళని కొంతమంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా 3648 కిలోమీటర్లు కొంతమంది నడిచారు, ఆయనతో పాటు కంటిన్యూగా నడిచిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అనేది క్లియర్గా వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భద్రత చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికే కదా. రేపొద్దున వాళ్ళే రాళ్ళేపించేసుకొని ఏదో జరిగిందని చెప్పి చేసి మళ్ళీ ప్రభుత్వం మీద కూడా బ్లేమ్ చేసే కార్యక్రమాలు రకరకాలుగా చేసేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అలవాటే కాబట్టి. సో ఇప్పుడు క్లియర్గా నేను అడిగినాక కొంత సమాచారం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? లోకేష్ కాన్వాయ్కి సంబంధించి 4 వాహనాలు, ఒక ప్రచార రథం, 3 సౌండ్ వాహనాలు, ఒక మీడియా వాహనం ఉంటాయి. ఎస్, మరి ఉన్నప్పుడు దాంట్లో వాహనాల నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్గా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాని వివరాలు ఏమో మా ప్రతిపక్ష నాయకుడు కొడుకుని లేదంటే నేను ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా కూడా కాలేదు కాబట్టి మా అట్లాంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు అంటే కుదరదు. సో ఖచ్చితంగా మీకు భద్రత ప్రభుత్వం కల్పించాల్సినప్పుడు మీరు ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత మీ మీద. అంటే ఎవరెవరు కలుస్తున్నారు అనే దాని మీద ఇప్పుడే ఎలా క్లారిటీ ఇవ్వగలుగుతాము? సార్ ఎవరెవరు కలుస్తున్నారో చెప్పకపోతే మేము పర్మిషన్ ఇవ్వము అని ఎవరన్నారా? లోకేష్ ఎవరన్నారు? మీరు ఎవరెవరు కలుతారు లేకపోతే మేము పర్మిషన్ అని ఎవరు చెప్పారంట? మరి డీజీపీ గారు రాసిన దాంట్లో పాయింట్ నెంబర్ 1 తేదీ వారీగా షెడ్యూల్ ప్రకారం సమయం ప్రతి జిల్లాలో స్థలాలు, అంటే వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కేర్ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది లేనటువంటి ప్రదేశాల్లో. 2 జిల్లాల ద్వారా వివరణాత్మక రూట్ మ్యాప్, అంటే ఏ జిల్లాలో వెళ్ళాలనుకుంటున్నారు దాని వివరణాత్మక రూట్ మ్యాప్, దాంట్లో కొంత బ్రీఫ్ గా ఇస్తారు. ఇదిగో పలానా మూడో పాయింట్ ప్రతిపాదిత పాదయాత్రలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య
అంటే వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళు దిమ్మని అంటారు. మీరు ఇప్పుడు దారిలో వెళ్తున్నారు కాదండి, రెగ్యులర్గా ఉండే వాళ్ళ దిమ్మన్నారా లేకపోతే మిమ్మల్ని ఎవరెవరు కలుస్తారో చెప్పండి అన్నారా? ఎట్లా ఇప్పుడే ఎలా చెప్తారు చెప్పగలుగుతారు? దాన్ని ఎందుకు అడుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారి కనీసం పాలన మీద చాలా వ్యతిరేకత ఉన్నారంటే వాళ్ళందరూ ఎప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ద్వారా తమ ప్రాంతానికి వస్తారో ఎప్పుడు వారి బాధ ఆవేదన చెప్పుకుందామో అని సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ రవిశంకర్ గారు వచ్చే నెల వెళ్ళి కలవాలనుకున్నారు అనుకోండి, ఎట్టిస్తారు? మీరు వచ్చే నెల కలుగుతారు, ఆ పై వచ్చే నెల కలుగుతారు, ఎవరు ఇస్తారు? తెలుగుదేశం పార్టీ రూట్ మ్యాప్ విషయంలో కానీ లేకపోతే వేరే వ్యవహారాల్లో కానీ వేరే విషయాల్లో కానీ వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ని, మాకు ఎవరెవరు కలుస్తున్నారో వివరాలు ఇవ్వమని డీజీపీ గారు అడుగుతున్నారు, మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేదే వాళ్ళు స్పెసిఫిక్గా హైలైట్ చేస్తున్నారు. అదే చెప్పట్లేదు సార్, వాళ్ళు దాన్ని ఒక రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాళ్ళు ఏంటంటే ప్రధాని ఇదిగోండి మాకు ఏదో హైప్ చేసుకోవడానికి. ఇప్పుడు వరకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే దాదాపుగా 2 నెలల క్రితం ఆయన ప్రకటించుకున్నా కూడా ఎక్కడప్పుడు వరకు హైప్ రాలా, పోస్టర్ రిలీజ్ చేసిన రాలా, వీళ్ళు ఒక హైప్ చేసుకోవడానికి ఇదిగోండి మాకు అడ్డుకుంటున్నారు, లేదంటే మాకు వివరాలు అడిగారు. అడుగుతారు సార్, వివరాలు అడిగిన దానికి ఇదిగోండి మాతో పాటు రెగ్యులర్గా ఇదిగోండి బ్రహ్మన్ చౌదరి గారు ఒక వెహికల్ ఈయన రెగ్యులర్గా ఉంటుందండి మాతో పాటు, లేదంటే ఇంకొకరు ఇదిగోండి రెగ్యులర్గా ఉంటాయి. ఎవరెవరో దారిపడిలో వస్తారు, వాళ్ళు కలుస్తారు, వెళ్ళిపోతారు, అది వేరే. దాన్ని ఎవరిస్తారు? ఇప్పుడు నియోజకవర్గం వెళ్తున్నప్పుడు ఎంతమంది వస్తారు? ఒక 5,000 మంది వస్తారో 2,000 మంది వస్తారో, ఆ ప్రజల వివరాలు ఎవరు అడుగుతారు? అది ఎందుకు అడుగుతారు? వీళ్ళు మరీ దాన్ని రాద్ధాంతం చేసి ఏదో అడిగేస్తున్నారు, మాకు ప్రతి ఒక్కరు వివరాలు అడుగుతున్నారు. ఏమి దాపరికం లేదు. ఇప్పుడు మీతో పాటు ఉన్న మీ తెలుగుదేశం వాళ్ళే వస్తారు కదా, వేరే దేశాల నుంచి ఎవరు రారు కదా. ఆ తెలుగుదేశం వాళ్ళు ఇదిగో రెగ్యులర్గా దాన్ని ఇచ్చారు, ఇదిగో 4 వెహికల్స్, ఒక సౌండ్ వెహికల్, అదే ఇంకోటి ప్రచార వెహికల్, ఒక మీడియా వెహికల్ అని చెప్పి ఆ వివరాలే కదా అడిగింది. వాళ్ళు ఇదిగోండి 27th మార్నింగ్ కుప్పం నుంచి లోకేష్ పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్పదలుచుకున్నారా? పర్మిషన్ వస్తుందా పోలీసు? ఒక్క నిమిషం సార్, లోకేష్ పాదయాత్ర చేస్తాడా, సైకిల్ యాత్ర చేస్తాడా? పాదయాత్ర సైకిల్ యాత్ర కాదు, ఏ యాత్ర చేసుకుంటే ఏముంది? ఎవరు దాని గురించి పెద్దగా తెలుగుదేశం వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమో, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటారేమో, మిగిలిన ఎవరు పట్టించుకుంటారు? అదే మీరే ఎక్కువగా పట్టించుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు హైప్ చేసుకుంటున్నారు సార్. అట్లా ఒకటేందంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయంట. అది వాళ్ళు అన్నమాట, నేనన్నమాట కాదు. వాళ్ళు మాట్లాడుకునేటానికి ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం కానీ అది ఎవరు ప్యాంట్లు తడుతున్నాయో ఎవరు ఏందో ఎవరు లోకేష్ చెప్పండి సార్. ఏమన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి మంత్రి అయ్యి ఏమన్నా పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు అయితే అమ్మో సీనియర్ రాజకీయ నాయకుడు నారా లోకేష్ వచ్చేస్తున్నాడు, అసలు ఆయన పోటీ చేసిన దగ్గర అసలు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, అసలు ఆయనకున్నంత రాజకీయ అనుభవం ఎవరికి లేదు, అసలు ఆయన వస్తుంటే ఇది అది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? లోకేష్ అనే అతను ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి అనేది క్లియర్ గా జనాలకు తెలుసు. అడ్డదారులో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవులు కూడా సరిగ్గా నిర్వహించలేక దాని చేయకూడదా? చేయొచ్చు. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేయకూడదా? రవిశంకర్ గారు మీరు కూడా చేయొచ్చు సార్, మీకు ఖాళీగా ఉంటే చేయొచ్చు. ఇప్పుడు సెలవులు ప్రకటిస్తారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళే చేయాలి అంటే చేయాలంటే అంబేద్కర్ గారు చేయకూడదు, లేకపోతే ఇందిరాగాంధీ గారు చేయకూడదు, విజయం గారు చేయకూడదు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎవరు చేయకూడదు అన్నారు సార్, మీరు ఓపుకుంటే చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఇందాక ఏదో ఇస్తారు వారాహి యాత్రకు సంబంధించి కూడా దాని మీద కూడా మాట్లాడదాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడో 2 నెలల క్రితం ఎప్పుడో టీజర్ రిలీజ్ చేశారు, ఇప్పుడు పూజలు చేస్తున్నారు. రేపే పూజలు, అదే పూజలు కూడా ఇంకొక 4 రోజుల్లో 2 నెలల్లో పూజలు చేస్తారు. ఎందుకంటే లోకేష్ యాత్ర కొంచెం దూరం వెళ్ళిన దాకా ఆగాలి కాబట్టి. వాళ్ళు ఏమన్నారు, దసరాకు వస్తా ఉన్నారు ముందు, తర్వాత జనవరి అన్నారు, అయిపోయింది జనవరి కూడా. ఇప్పుడు పూజలు, దాని తర్వాత మళ్ళీ యాగాలు చేయాలి అక్కడ కూర్చొని. యాగాలు చేసినాక మళ్ళీ లోకేష్ యాత్ర కొద్ది దూరం వెళ్ళినాక ఇంకో రూట్ మ్యాప్ ఏమన్నా ఈయనకి చంద్రబాబు నాయుడు ఇస్తే ఆ వెహికల్ అప్పుడు బయలుదేరుతేమో. సో వాళ్ళు చేయమంటున్నావు, వాళ్ళు రోజు రోజుకి మేము వస్తానంటే అడ్డుకుంటా అంటున్నారు, మేము వస్తానంటే భయపడిపోతున్నారు, మేము వస్తానంటే ఇదిగో ఆపుతున్నారు. అరే మీరు రండి బాబు, తొందరగా చేసుకోండి, ఇంక ఎలక్షన్ సంవత్సరాలే ఉన్నాయి, మీరు చేసుకోండి. యాత్రలు ఒక వ్యక్తి కాబట్టి 10 యాత్రలు చేసుకోండి అని మేము స్వాగతిస్తామంటే చేసుకోమని అడ్డుకుంటున్నారంటారు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు రోజు వెళ్ళి ఆడికెళ్ళి వారంలో వీకెండ్లో ఆయన వీక్ డేస్లో వస్తాడు, తిడతాడు పోతాడు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వీకెండ్లో వస్తాడు, తిడతాడు పోతాడు. ఎవరు వద్దన్నారు? మొన్న రణస్థలిలో కూడా ఆ మీటింగ్ని అడ్డుకుంటానంటున్నారు. 1 నెల రోజుల ముందే అసలు సరిగిద్దా లేదా? ఎవరు జరగదు, ఎందుకు జరగదు? మీరు చేసుకుంటా అంటే ఎవడన్నా వద్దన్నాడా? ఆ రోజు కూడా 15,000 చేశారు. గ్రౌండ్ కెపాసిటీ 15,000. అంచనాకు మించి జనం వచ్చారు రణస్థలానికి యువశక్తి సభకి. రైట్, 15,000 మందికి 15,000 మందికి వాళ్ళు పర్మిషన్ అప్లై చేసింది 15,000 మందికి, దాని కెపాసిటీ 15,000 మంది. సో ఆ 15,000 మందికి సంబంధించి పోలీసులు 500 మందితో భద్రత కల్పించారు. మరి ఇప్పుడు కూడా రేపొద్దున లోకేష్ రెగ్యులర్ యాత్రలో ఎంతమంది ఉంటారు ఏంటనేది రెగ్యులర్గా ఉంటుంది. దాంట్లో ఎవరైనా వచ్చొచ్చు, ఏడవచ్చు, ఎవరికి 5 నిమిషాలు రావచ్చు, ఫోటో దిగొచ్చు, పోవచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఎలా తెలుస్తుంది వివరాలు? బ్రహ్మజ్యోతి గారు